ఆరు గ్యారంటీల అమలుపై ఎక్కడికక్కడ గ్రామ సభలో ప్రజలు మరలబడుతున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలోని వార్డు నెంబర్ 1 పిల్లల మరే గ్రామ సభలో గందరగోళం నెలకొంది. గతంలో చేసిన సర్వేలు ఏమయ్యాయి అంటూ అధికారులను నిలదీశారు. గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు వెనుతిరిగారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గ్రామ సభలన్నీ కూడా రసాభాసగా మారుతూ ఉన్నాయి, రచరచగా మారుతూ ఉన్నాయి. పూర్తిగా గందరగోళం ఏర్పడింది. ఇక్కడ ఏదైతే రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇంధన మిల్లు సంబంధించినటువంటి లబ్ధిదారుల లిస్టు ప్రకటించడం నేపథ్యంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రశ్నించడం జరిగింది. అన్ని అర్హతలు ఉండి పేదవాళ్ళం ఉండి ఎందుకు రేషన్ కార్డులు రాలేదంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. కొద్దిమంది ఎందుకు రాలేదండి మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ప్రభుత్వం ఉన్నది మా లాంటి పేదల కోసం, మా ఎస్టీ ఎస్సీ వర్గాల కోసం అని చెప్తుంటారు. 352 పేర్లు చెప్పారు రేషన్ కార్డులో. కనీసం మా మిస్సెస్ పేరైనా, మా బ్రదర్ పేరైనా, మా అన్న పేరైనా, మా మదర్ పేరు, మా ఫ్యామిలీ నలుగురు ఉన్నాము. కనీసం ఒక్కళ్ళ పేరైనా చెప్పాలి కదా సార్. మా లాంటి వాళ్ళ కోసం కదా సార్ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇవన్నీ పెట్టే, ఇంద్రమ్మ ఇళ్ళు అని పెట్టే వాళ్ళు మా కోసం కదా. మా లాంటి వాళ్ళకి చెప్పదు ఇంకెవరికి ఇస్తారు సార్? ఎన్నిసార్లు అప్లై చేసుకోరండి? మొన్న ప్రజాపాలన అప్లై చేసుకున్నారా? మన కులగణన సర్వే కూడా చేసుకున్నారు. కులగణన చేశారు, ప్రజాపాలన చేశారు. ప్రజాపాలన ప్రూఫ్ కూడా ఉంది, చూపిస్తాను మీకు. ఇప్పుడు కూడా అన్నీ ఉన్నాయి, అయినా కూడా నాకు రాలేదు అని నేను అధికారులకు అడిగినట్లయితే అధికారులు నాకు మై కూడా మాట్లాడే చేసి ఇవ్వట్లేరు. వాళ్ళు చెప్పింది మేము వినాలి కానీ మేము చెప్పింది వాళ్ళు వినట్లేరు. మాకు న్యాయం చేయండి అని చెప్పారు. ఫస్ట్ సారి నమ్మకం లేదు కదా సార్, ఇప్పుడు రెండోసారి ఎట్లా నమ్మకం కలుగుతాం మీ మీద? మాకు వినండి, 350 మంది పేరు చెప్పారు, అంతవరకు ఇవ్వచ్చు. మాకు ఇచ్చిన గ్యారంటీ ఏముంది? ఫస్ట్ సారి మాకు ఇవ్వాలి, ఇప్పుడు ఎట్లా ఇస్తాం గ్యారంటీ ఏముంది? అయితే మేమేమంటారు ప్రభుత్వానికి, మాకు కూడా దయచేసి మా రేషన్ కార్డు జారీ చేయండి అని అడుగుతున్నాం మేము. ఇందిరా మిల్లు కాదు సార్, రేషన్ కార్డే రాలేదు. ఇందిరా మిల్లు ఏడొస్తుంది సార్? రేషన్ కార్డు కోసమైనా వచ్చాం సార్. మేము 5 మెంబర్స్ ఉన్నాం సార్. మా సార్ ప్రైవేట్ జాబ్ చేస్తాడు. రేషన్ కార్డు కోసమైనా వచ్చాము. లిస్టు చదవన్నా అధికారులు చదువుతలేరు సార్. ఏమో సార్, ఉన్నోళ్ళకే ఇస్తారు. ఇండ్లైనా అంతే రేషన్ కార్డుతో ఏం అవసరం సార్? రేషన్ కార్డులు కూడా ఇస్తలేదు. ఈ ప్రభుత్వం కూడా ఏముంది సార్, ఫస్ట్ గొడవ పెడుతున్నారు, ఏం రాలేదని ఫస్ట్ ఒక విడత ఇవ్వచ్చు, రెండో విడత కూడా నమ్మకం తక్కువే సార్. పేదోళ్ళకి ఎవి రావట్లేదు సార్, ఉన్నోళ్ళకే అన్నీ వస్తున్నాయి సార్. ఇప్పుడు ఇల్లు స్థలాలు కూడా పెట్టినప్పుడు మరి ఉన్నోళ్ళ లేనోళ్ళకి చూసి ఇవ్వచ్చు కదా సార్. అన్ని ఉన్నోళ్ళకి, కొడుకులకు, పిల్లలకి అన్నిటికీ వచ్చినాయి, లేనోళ్ళకి ఒక్కరికి రాలే. మరి ఇప్పుడు ఎట్లా పెడతారు సార్? ఫస్టే రాంది వాళ్ళకే వస్తున్నాయి. ఎకరాలు ఉన్న 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి అన్ని వస్తున్నాయి, కానీ లేని వాళ్ళకి రావద్దా సార్? మాలాంటి వాళ్ళకి రేషన్ కార్డులు కావాలంటారు. పేదోళ్ళు చాలా మంది సార్, ఇల్లు లేనోళ్ళు, ఇల్లు కావాలి, పేదోళ్ళకి అందరికి కావాలి సార్. అందరికి ఇస్తా అన్నాడు కదమ్మా, అందరికి ఇస్తామని చెప్పి అప్లికేషన్ తీసుకున్నారు. ఉన్నోళ్ళ రాజకీయ నాయకులు రాజకీయం చేసి ఉన్నోళ్ళకి ఇచ్చేస్తారు సార్. పేదోళ్ళని అందరూ చూసి ఇంక్వైరీ చేసి ఇవ్వాలి సార్, కరెక్టే సర్వే చేసి ఇవ్వాలి సార్. ఈ విధంగా లబ్ధిదారులు ఏదో ఉన్నారో వాళ్ళు చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. ఏదైతే గ్రామ సభల్లో చర్చ జరిపి గ్రామ సభల్లో చర్చించి వీరిని అర్హులని ప్రకటించాలి, అర్హులను గుర్తించాలి, కానీ కాగితాల మీద మాత్రమే వాళ్ళని చేస్తూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. ఏం పేరమ్మా? మీ పేరు ఏం పేరమ్మా? ఎందుకు రాలేదు మీకు? అంటే మాకేం లేదు, మేము అదేంట్లో ఉంటున్నామండి. తండకొచ్చి ఎన్క్వైరీ చేసినామని అంటుర్రు. తండకొచ్చి ఎన్క్వైరీ చేసిర్రో చేయలేదో ఇంకా వాళ్ళ హ్యాండ్వర్లో కాబట్టి వాళ్ళే ఏదేదో రాసుకున్నారు. ఉన్నోళ్ళకి ఇచ్చారు, లేనోళ్ళకి ఏమి ఇవ్వలేదు. అవును, అందరికి ఇస్తామని చెప్పినాక మాట తప్పడం ఏడుదండి. మేము రెండోసారి అండి, దీంతో 3సారి అప్లై చేసుకోవడం. మూడోసారి చేశారు కదా, నమ్మకం లేదు. ఏం వస్తుందని నమ్మకం అయితే ఏం లేదండి. అంతే, ఇంకా రెండోసారి ఏం చేస్తాడు మొత్తం అదే, ఇంకా మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు చేస్తాడు. ఓట్లు వేసినప్పుడు చూసుకుంటాడు. ఇక ఏమంటాడు, ఏం సమాధానం ఇస్తలేరు. చేస్తాం, వస్తాయి, సెకండ్ విడతలు వస్తాయి అని అంటారు. సెకండ్ విడతలు ఇస్తారని కూడా నమ్మకం లేదండి మాకు. వచ్చినట్టే ఇంకా అవి ఎందుకు ఇస్తారమ్మా? లేనోళ్ళని ఎందుకు చూడట్లేదు? లేనోళ్ళని గుర్తించట్లేదా? గుర్తిస్తుందా ప్రభుత్వం? ఎప్పుడు గుర్తించదండి లేనోళ్ళకి, ఎప్పుడు గుర్తిస్తుంది? ఇంకా లేనోళ్ళగానే ఉండాలండి, ఉన్నోళ్ళలానే ఉండాలి. అవునండి, ఒక ఇంట్లోనే 2-3 ఇచ్చిర్రు, లేనోళ్ళకి అసలే లేదు. ఏం న్యాయం అండి ఇది? వస్తాయి అంటారు సార్, ఇంకా రావట్లేదు. 2 సార్లు పెట్టించిన రేషన్ కార్డు రాలేదు, ఇల్లు కూడా రాలేదండి మాకు. పెద్దోళ్ళే సార్, మాకేం లేవు, మాకు ఇల్లు కూడా లేదు సార్. మేము కిరాయికి ఉంటున్నాం సూర్యాపేటలో. ఇప్పుడు ఫస్ట్ విడతలో రాలేదు, రెండో విడతలో వస్తాయి అని అంటారు సార్. మరి వస్తాయని గ్యారెంటీ కూడా లేదు, నమ్మకం లేదు సార్, నమ్మకం లేదు సార్. మాకు ఇల్లు కావాలి, రేషన్ కార్డు కావాలి సార్. వస్తాయి అంటారు సార్, అధికారులు అడిగితే వస్తాయి అంటారు. అవి వచ్చేది కూడా గ్యారెంటీ లేదు సార్.
నిజమైనటువంటి అర్హులను పక్కన పెట్టి కేవలం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన వారిని మాత్రమే, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కమిటీలు ఎన్నుకున్న వారికి మాత్రమే ఆయన సెలెక్ట్ చేశారని కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేసినటువంటి పరిస్థితిని మనం అంతా కూడా చూస్తాము. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏది చేసినా కూడా లోపభూయిష్టంగా ఉంటుంది, ఒక నిర్మాణాత్మకంగా ఉండదు. పెద్ద ఎత్తున కూడా గ్రామాల్లో ఒక దుమారం రేపేలాగా, రచ్చలేపేలాగా, గ్రామాల మధ్య వైషమ్యాలు రేపేలాగా ఈ కార్యక్రమం ఉందంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే సరైనటువంటి లబ్ధాలను గుర్తించాలి, పేదలను గుర్తించాలి, ప్రతి ఒక్కరికి ఇందిరం ఇల్లు, రేషన్ కార్డు సంబంధించినటువంటి అందించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క అవకతవకలు జరిగినా కూడా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల భరతం పడతామని కూడా సూర్యాపేట 1వ వార్డు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా గంటపదంగా చెప్తా ఉన్నారు. ఓటు